హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఏపీ హైకోర్ట్ టెస్ట్ సిరీస్ 50 డేస్ ప్లాన్ మనం ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది రేపటి నుంచి ఈ ప్లాన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు మోస్ట్ ప్రాబబ్లీ బై మే 20 కానీ, లేకపోతే మే 20 నుంచి జూన్ 1 లోపు కానీ, లేకపోతే జూన్లో కానీ మీకు ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. సో ఈ లోపు జరిగిన ఈ 50 డేస్ ప్లాన్ లోపు జరిగిన మీకు ప్లాన్ త్వరగా కంప్లీట్ చేయడం చేస్తాం అనమాట. సో ఇక్కడ ఈ టెస్ట్ సిరీస్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మంచి స్టాండర్డ్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ 1, ర్యాండమ్గా ఏది పడితే అది కాకుండా మీరు ఏ రోజు ఏ టాపిక్ మీద మీరు టెస్ట్ రాస్తాం అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నేను అబ్జర్వ్ చేశాను. సో ఇండియన్ హిస్టరీ మొత్తం మీద పెట్టేసేస్తున్నారు. అలా కాదు, మీకు ఇక్కడ ఏంటంటే మీకు ఆ టాపిక్ క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఏ టాపిక్ మీద రాస్తున్నారు అనేది ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఆ టాపిక్లో మీరు ఒకవేళ వీక్గా ఉన్నారంటే ఇంకొంచెం బాగా చదువుకోవడం, ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రాంలో ఎవ్రీడే మీకు టెస్ట్ ఉంటుంది అనమాట. ఎవ్రీడే టెస్ట్ ఉంటుంది. ఎవ్రీడే 8 PM తర్వాత మీకు టెస్ట్ అప్లోడ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బైలింగ్వల్లో ఉంటుంది. అంటే బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మీకు టెస్ట్ ఉంటుంది. ఓకే, అండ్ 100 MCQs పర్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. 100 MCQs పర్ టెస్ట్. ఓకే, అండ్ ఈ టెస్ట్ని మీరు ఏదైతే మీరు టెస్ట్ రాస్తారో దాన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. అంటే మీరు డౌన్లోడబుల్ PDF కూడా మనం ఇస్తాం అనమాట. ఈ టెస్ట్ PDF ఎందుకని అంటున్నానంటే మీరు ఫాస్ట్గా ఏమన్నా క్విక్ రివిజన్ చేసుకోవడానికి, లాస్ట్ మినిట్లో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడానికి, రివిజన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుద్ది. ఓకే, మన గ్రూప్ 2 మెంటార్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి కూడా ఇప్పుడు డైలీ ఇవ్వట్లేదు, కానీ మళ్ళీ మనం గ్రాండ్ టెస్ట్లు పెడతాం. ఇలాగే ఇప్పుడు మినీ గ్రాండ్ టెస్ట్లు అని పెడతాం గ్రూప్ 2 స్టూడెంట్స్కి కూడా. వాటికి డౌన్లోడబుల్ PDFs ఇస్తాము. ఓకే, సో దీంట్లో మళ్ళీ ఏంటంటే రివిజన్ టెస్ట్లు కూడా ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉందనుకోండి, పాలిటీ రివిజన్ టెస్ట్ ఇచ్చాను. ఇండియన్ హిస్టరీ ఉందనుకోండి, ఇండియన్ హిస్టరీ రివిజన్ టెస్ట్ ఇచ్చా. ఇండియన్ జాగ్రఫీని మళ్ళీ రివిజన్ టెస్ట్ ఇచ్చా. ఓకే, నెక్స్ట్ టెస్ట్ PDF డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చాము. 50 డేస్ ప్లాన్లో మీకు దగ్గరగా 45 సెక్షన్ వైజ్ టెస్ట్ వస్తాయి. అండ్ 10 గ్రాండ్ టెస్ట్లు ఇస్తాను. 10 గ్రాండ్ టెస్ట్లు. సో దీనికన్నా ఇంకా ఎక్కువే నేను యాడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు ఉన్నాయనుకోండి, ఈ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు కొంచెం ఎడిషనల్గా నేను ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అన్నీ కవర్ చేయాలి మనం, అన్ని ఇంపార్టెంట్ అన్నీ కవర్ చేయాలి కాబట్టి ఏది మిస్ అవ్వకుండా మీకు ఎగ్జామ్లో రిలవెన్సీ చూపించాలి కాబట్టి, కవర్ చేయాలి కాబట్టి నేను ఇంకొంచెం ఎడిషనల్ టెస్ట్లు ఇస్తాను. కానీ షెడ్యూల్లో మనం ఇంతవరకు ఇవ్వగలుగుతాం కాబట్టి ఇంతవరకు నేను చూపిస్తున్నాను అనమాట మీకు. నెక్స్ట్ ఈ షెడ్యూల్ చూడండి, ఈ 50 డేస్ ప్లాన్ ఎలా ఉంటుందో. సో ఫస్ట్ మనం పాలిటీ కంప్లీట్ చేసుకుంటున్నాం. పాలిటీలో ఇక్కడ ఏ రోజు ఏ టెస్ట్ ఉంటుంది, ఈ 2 టాపిక్స్ మీద నుంచి మనకు 100 క్వశ్చన్స్. ఓకే, సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రియంబల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, యూనియన్ టెరిటరీస్, సిటిజన్షిప్. ఓకే, వీటి నుంచి 100 క్వశ్చన్స్. సో ఇలాగా మనకు ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇలాగ మీకు ఎవ్రీడే మీకు 100 క్వశ్చన్స్తో మీకు టెస్ట్ ఇవ్వబోతున్నాం అనమాట. ఓకే, సో ఇది ఖచ్చితంగా మీకు సక్సెస్ అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ ఇలా ఫాలో అవ్వండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మన గ్రూప్ 2లో మెయిన్స్లో మన ప్లాన్ ఫాలో అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ప్లాన్ ఫాలో అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ ప్లాన్ ఫాలో అయ్యి ఎగ్జామ్స్ రాసి, గ్రాండ్ టెస్టులు రాసి మంచిగా స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మంచి స్టాండర్డ్స్ ఉన్న టెస్టులు రాయండి. మీరు ఏది పడితే అది కాకుండా అందులో ఇది రిలవెన్స్ ఉంది, ఎగ్జామ్కి వచ్చే అవకాశం ఉంది, ఎగ్జామినర్స్ ఎలా అయితే ఆలోచిస్తున్నారో అలాగే ఎగ్జామ్ క్వశ్చన్స్ ఉన్నాయి అనేలా ఉండాలండి. ఏది పడితే అది పెట్టడం అని కాదు. సో ఏదన్నా ఒకటి స్టేట్మెంట్ ఓరియంటెడ్లో ఇచ్చేసేసి ఓకే, సో దాన్ని మంచి క్వశ్చన్ అని మనం చెప్పలేం. ఎలా మంచి క్వశ్చన్ అని చెప్పాలంటే మీరు రాసేటప్పుడు మిమ్మల్ని ఆలోచింపజేసేలా ఉండాలి క్వశ్చన్స్, థాట్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఈవెన్ ఎగ్జామినర్స్ కూడా అంతే. సో మిమ్మల్ని ఆలోచింపజేసేలాగా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో అలాగా మీకు క్వశ్చన్స్ కనుక ఉంటే అప్పుడు మీరు ఆ టెస్ట్ సిరీస్ రాస్తే మంచిది. సో ఇంకోటి ఏంటంటే చాలామంది ఇందులో 30 రోజులు నేను రివిజన్ చేసుకుంటాను, తర్వాత లాస్ట్లో టెస్టులు రాస్తాను అనుకుంటారు. అలా కాదండి, మీరు ముందు నుంచే టెస్టులు రాయండి. ఎవ్రీడే టెస్ట్ రాయడం వల్ల మీకు ఫియర్ అనేది పోతుంది. మీరు భయపడాల్సిన అవసరం అనేది ఉండదు. మీరు యాక్యురసీ అనేది పెరుగుతుంది. మనం ఇచ్చే క్వశ్చన్స్ కొన్ని ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అవ్వచ్చు. మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీరే చెప్తారు, సార్ ఈ క్వశ్చన్స్ వచ్చాయి, నాకు ఇది బెనిఫిట్ అయింది అని. అర్థమైందా అండి? సో ఇండియన్ హిస్టరీలో ఇవి.
చూడండి, ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇచ్చాను, ఏన్షియంట్ మెడివల్ మోడర్న్ 3 కవర్ చేశాను అనమాట. ఓకే, నెక్స్ట్ గాంధీయన్ ఎరా, నెక్స్ట్ మొత్తం అన్ని టాపిక్స్ ఏది మిస్ అవ్వకుండా ఆర్ట్ అండ్ కల్చర్కి ఒక టెస్ట్ ఇచ్చేస్తాను. ఆర్ట్ అండ్ కల్చర్ మొత్తానికి యాక్చువల్గా పైన అంతా కూడా ఆర్ట్ అండ్ కల్చర్ చదువుకుంటూ వస్తాం. ఇప్పుడు మనకి ఏన్షియంట్ అండ్ మెడివల్ మొత్తం కూడా ఆర్ట్ అండ్ కల్చర్ చదువుకుంటూ వస్తాం. అక్కడ కూడా ఆర్ట్ అండ్ కల్చర్ క్వశ్చన్స్ వస్తాయి, అర్థమైందా అండి? సో ఇక్కడ మనం సపరేట్గా ఆర్ట్ అండ్ కల్చర్ మీద స్పెసిఫిక్గా ఇంకా టెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదే రోజు మళ్ళీ మీకు ఇండియన్ హిస్టరీ గ్రాండ్ టెస్ట్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాను, అర్థమైందా? అంటే మీకు 24th డే 19 మీకు 2 టెస్ట్లు వస్తాయి అన్నమాట, అర్థమైందా? సో ఇలాగ గవర్నెన్స్, ఇండియా అండ్ ఏపీ మొత్తం కూడా గవర్నెన్స్ మీద ఒక టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ జాగ్రఫీ నుంచి ఎగ్జామ్ టెస్ట్ ఉంది, క్లైమేట్ సాయిల్స్ మీద, నెక్స్ట్ డ్రైనేజ్ సిస్టమ్, ఇరిగేషన్, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్. సో వీటన్నిటి మీద మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాను. సో ఇవి ఇందులో మీకు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఏపీ జాగ్రఫీ మొత్తాన్ని కూడా ఒక టెస్ట్ ఇవ్వబోతున్నాను, అండ్ ఏపీ హిస్టరీ మొత్తం కూడా టెస్ట్ ఇవ్వబోతున్నాను. సో మినిమం ఒక టెస్ట్ అయితే ఇస్తాను, మీకు 2 అయినా రావచ్చు, చెప్పలేము, ఓకే, ఇఫ్ టైం పర్మిట్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఉందా అని అంటే ప్రతి దానికి కూడా ప్రతి క్వశ్చన్ డిస్క్రిప్షన్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే, డిస్క్రిప్షన్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మీరు ఈజీగా అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ చదివితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఎకానమీలోంచి మంచిగా మైక్రో అండ్ మ్యాక్రో 2 కవర్ అయ్యేలాగా నేను ఇచ్చాను. అంటే మీ సిలబస్లో ఏ టాపిక్స్ ఉన్నాయో అవి మొత్తం కూడా నేను ఇక్కడ కవర్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ కొన్ని ఎగ్జామ్స్కి ఇండియన్ హిస్టరీ ఉంటే ఏపీ హిస్టరీ లేదు, ఏపీ హిస్టరీ లేదు. సో అటువంటి అప్పుడు ఏంటంటే కొన్ని కామన్గా రాస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు 2 పోస్టులకి అప్లై చేయొచ్చు. ఒక దాంట్లో ఏపీ హిస్టరీ, ఒక దాంట్లో ఇండియన్ హిస్టరీ ఉండొచ్చు. సో అలాగే ఈ టెస్ట్ సిరీస్ ఇద్దరికి ఉపయోగపడుద్ది. ఓన్లీ ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ ఉన్న వాళ్ళకి అది తీసుకున్నా ఓన్లీ అవి అంతవరకు మీరు రాసుకున్నా ఉపయోగపడుద్ది. నెక్స్ట్ ఇది గ్రూప్ 2 కూడా ఒకసారి రివిజన్ లాగా అనిపించింది మీకు ఈ సిరీస్ ఫాలో అయితే, అర్థమైందా అండి? నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ చూడండి, ఫంక్షన్స్, మెజర్స్ అని మొత్తం ఈ టాపిక్ ఇక్కడ ఇచ్చేస్తాను. ఇండియన్ ఎకానమీ, ఫిజికల్ పాలసీ, ఫిజికల్ ఇంబ్యాలెన్స్ మొత్తం, ఎల్పిజి రిఫార్మ్స్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మొత్తం అక్కడ. ఇండియాస్ ట్యాక్స్ స్ట్రక్చర్, జిఎస్టీ ఒక టెస్ట్ ఇచ్చేస్తాను. అగ్రికల్చర్ సెక్టార్, ఇలా ఇది ఒక టెస్ట్ ఇచ్చా. మైక్రో ఎకనామిక్స్ మళ్ళీ అదే రోజు ఇండియన్ ఎకానమీ గ్రాండ్ టెస్ట్. మైక్రో ఎకనామిక్స్ మీద మొత్తం ఒక టెస్ట్ అండ్ ఇండియన్ ఎకానమీ మీద గ్రాండ్ టెస్ట్ ఇచ్చాను. నెక్స్ట్ ఏపీ ఎకానమీ మీద టెస్ట్. ఇక్కడ మన ఏపీ బడ్జెట్ అవ్వచ్చు, రీసెంట్ సర్వే అయితే రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఒకవేళ ఆ టైంకి ఏమైనా రిలీజ్ అయితే అది కవర్ చేస్తాను, అవ్వకపోతే ప్రీవియస్ సర్వేనే నేను కవర్ చేసేస్తాను. అండ్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా ఏపీ గవర్నమెంట్వి, అవి కవర్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ అని ఉంది కదా. ఈ ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి యాక్చువల్గా ఈ 3 కలిపి ఒక టెస్ట్ ఇవ్వాలి. కానీ నేనేం చేస్తానంటే ఈ 3టికి ఇండివిజువల్ టెస్ట్లు, అంటే ఫిబ్రవరి నుంచి 100 క్వశ్చన్లు, మార్చి నుంచి 100, ఏప్రిల్ నుంచి 100 అలా ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఓకే, సో అలా కనుక ఇస్తే మీరు ఏప్రిల్ మంత్ ఏదైతే అంటే ఏప్రిల్ మంత్లో రిలీజ్ అయిన మ్యాగజైన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు షైన్ ఇండియా మ్యాగజైన్ చదువుతున్నారు అనుకోండి, ఏప్రిల్ మంత్కి వచ్చిన రిలీజ్ అయిన మ్యాగజైన్ అంటే మార్చ్ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ మంత్లో రిలీజ్ అయ్యింది కాబట్టి మ్యాగజైన్ అది చదువుకుంటాం. అంటే ఏప్రిల్ 2026 అంటే ఇక్కడ అర్థం ఏప్రిల్ మంత్లో రిలీజ్ అయిన మ్యాగజైన్ అనమాట, అర్థమైందా? సో అది నెక్స్ట్ అలాగా మనం ఈ కరెంట్ అఫైర్స్ అన్నిటికీ ఇండివిజువల్గా మీకు మంత్ వైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడంతా కూడా అంటే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 300 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే నేను చెప్పిన దానికన్నా మీకు ఎక్కువ ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే కవర్ చేయాలి అన్ని క్వశ్చన్స్. మీరు కవర్ చేసి అన్ని ఎగ్జామ్స్ రాస్తేనే మరి ఎలా సక్సెస్ వస్తుంది? ఇన్ని క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తేనే సక్సెస్ వస్తుంది. ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళని అడగండి. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ కోర్టులో ఇప్పుడు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు, జాయిన్ అయ్యి ఉన్నారు మన స్టూడెంట్స్. సో ఎలా వచ్చింది సక్సెస్? బై రైటింగ్ మోర్ ఎగ్జామ్స్. మీరు ఎంత చదివారన్నది కదండి, ఎన్ని ఎగ్జామ్స్ రాశారన్నదే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు చదవాల్సిందే, ఎవరైనా కానీ చదవాల్సిందే. కానీ ఈజీ వే టు సక్సీడ్ ఈజ్ టు రైట్ ఎగ్జామ్స్. మీరు ఈజీగా సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరు ఎంత రాస్తే, ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత ఈజీ అయిపోయింది మీ సక్సెస్ అనేది. ఎంత తక్కువ ఎగ్జామ్స్ రాస్తే అంత కష్టమైపోయింది మీ సక్సెస్, అర్థమైందా అండి? సో దట్ ఈస్ ద రీజన్ మనం దీని మీద స్పెసిఫిక్గా ఎగ్జామ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం రీజనే అది.
మిమ్మల్ని సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇఫ్ యూ రైట్ మోర్ ఎగ్జామ్స్. ఇక్కడనే కాదు, మీరు ఎక్కడన్నా జాయిన్ అవ్వండి, కానీ ఎగ్జామ్స్ రాయండి, మంచి స్టాండర్డ్ ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అదే నేను చెప్తున్నాను. ఓకే, సో మనమైతే ఈ ప్రోగ్రామ్ ఎలా ఇస్తున్నామని మీకు చెప్తున్నాను. ఈ ఆప్షన్ మీది. ఓకే, నెక్స్ట్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కరెంట్ అఫైర్స్లో టెస్ట్లు మనం కండక్ట్ చేస్తాం. నెక్స్ట్ మే, జూన్, జూలై ఇలా 1 year కరెంట్ అఫైర్స్ మీకు ఇక్కడ నేను కవర్ చేస్తున్నాను. మీరేం చేయాలి, ఈ పైన ఈ టాపిక్స్ చదువుకుంటూనే ఈ మంత్ కరెంట్ అఫైర్స్ 1 by 1 చదువుకుంటూ రావాలన్నమాట. చదువుకుంటూ ఆ టెస్ట్ అప్లోడ్ చేసినప్పుడు ఒకవేళ ఈ లోపే అయినా నేను అప్లోడ్ చేస్తే ఆ టెస్ట్ మీరు రాసుకోవడం, అలా ప్లాన్ చేసుకోవాలి. అర్థమైందండి? అంటే మీరు పైన టాపిక్స్ చదువుతూనే డైలీ ఒక 4 hours 5 hours క్విక్ రివిజన్ లాగా అలా రివిజన్ చేసుకుంటూనే మీరు ఎగ్జామ్స్ రాయండి. ఎవ్రీడే ఎగ్జామ్ రాయండి. మీరు ఎంత బిజీ అయినా కానీ మీరు ఎగ్జామ్ అయితే రాయండి. ఎగ్జామ్ రాస్తేనే మీరు సక్సెస్ అవుతారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మెంటల్ ఎబిలిటీ ఇచ్చారు కాబట్టి మెంటల్ ఎబిలిటీ కూడా మనం ఇక్కడ కవర్ చేస్తున్నాము. ఇది అన్ని ఎగ్జామ్స్, హైకోర్టు ప్రిపేర్ అవుతున్న జీకే మెంటల్ ఎబిలిటీ ఉన్న అన్ని ఎగ్జామ్స్కి ఇది ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా నేను హైకోర్టు ఎగ్జామ్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరినీ కూడా రాయమని చెప్తున్నాను. ఓకే, రాయండి, మీరు ఎంత రాస్తే అంత మంచిది. నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ అని, ఈ మెంటల్ ఎబిలిటీ, రిలేషన్షిప్, కోడింగ్, డీకోడింగ్, వెర్బల్, న్యూమరికల్ ఎనాలజీ, ఇలాగ మనం ఈ 14th నుంచి 17th లోపు ఇక్కడ ఇది మనం కవర్ చేస్తున్నాం. నెక్స్ట్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అని ఇచ్చాడు. ఒకరోజు ఏంటంటే బయాలజీ నుంచి ఎవ్రీడే లైఫ్కి ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది, అది మనం ఎగ్జామ్ ఉంటుంది 100 questions. అండ్ ఫిజిక్స్ నుంచి ఎవ్రీడే లైఫ్ 100 questions ఉంటుంది. కెమిస్ట్రీ నుంచి అలాగ 3 partsగా డివైడ్ చేసి ఇచ్చాను. తర్వాత ఓవరాల్గా మనం గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసుకుంటాం. 5 గ్రాండ్ టెస్ట్లు ఇక్కడ ఇస్తున్నాను. అది కాకుండా మరి ఇండివిజువల్గా నేను ఇండియన్ ఎకానమీ గ్రాండ్ టెస్ట్, నెక్స్ట్ ఇండియన్ జోగ్రఫీ గ్రాండ్ టెస్ట్, ఇండియన్ హిస్టరీ గ్రాండ్ టెస్ట్, ఇలా గ్రాండ్ టెస్ట్లు ఇచ్చాను కదా, అవి కూడా మొత్తం మనం కలుపుకుంటే దగ్గరగా 10 గ్రాండ్ టెస్ట్లు వస్తున్నాయి. అండ్ మిగతా అన్నీ కూడా సెక్షన్ వైజ్ టెస్ట్లు అనమాట. అర్థమవుతుందా అండి? మిగతా అన్నీ కూడా సెక్షన్ వైజ్ టెస్ట్. సో ఇలా మొత్తం ఏపీ హైకోర్టుకి మంచిగా మీకు టెస్ట్లు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాను. సో మంచి స్టాండర్డ్స్, మంచి వర్తన్న క్వశ్చన్స్ అయితే మీరు సాల్వ్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు రాస్తే మీకే తెలుస్తుంది, ఆర్ ఆన్లైన్లో కన్నా మీరు రాసుకోవచ్చు. బాగా యూజ్ అవుతుంది. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఫ్రీగా మీకు మన ఛానల్, మన యాప్లో కూడా దీనికి సంబంధించిన ఈ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఫ్రీగా అందరికీ అవైలబుల్లోకి తీసుకొస్తున్నాను. అందరికీ ఉంటుంది, కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ ఫ్రీ 50 days ప్లాన్ షెడ్యూల్ని మీరు ఫాలో అవ్వచ్చు కావాలనుకుంటే. ఓకే, అంటే ఈ ప్లాన్ ఫ్రీ టెస్ట్ సిరీస్ కావాలనుకున్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమవుతుందా అండి? సో యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామ్స్ అయితే రాయండి. మీరు ఎంత రాస్తే అంత మంచిది. ఈజీగా, అంటే ఒక్క వెరీ షార్ట్ టర్మ్లో మీరు మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు. ఓకే, త్వరగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. రిజల్ట్స్ కూడా ఎటువంటి కోర్ట్ ఇష్యూస్, కేసెస్ ఇటువంటి ఏమి ఉండవు కాబట్టి త్వరగానే అయిపోయింది. ఓకే, సో దీనికి ప్రిపేర్ అవుతూనే, అంటే ఈ జాబ్ సెక్యూర్ చేసుకున్నాక నెక్స్ట్ లెవెల్కి మీరు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మన గ్రూప్ 2లో మెంటార్షిప్ స్టూడెంట్స్ అందరికి కూడా నేను సజెషన్ ఇస్తున్నాను, రాయండి. మీరు కూడా ఎగ్జామ్స్ రాయండి. మనం పెట్టేవి గ్రూప్ 2 క్వశ్చన్స్ వేరుగా ఉంటాయి, ఈ క్వశ్చన్స్ వేరు ఉంటాయి. 2 సేమ్ కాదు, డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.